ఈ సినిమా చూసిన తర్వాత ఒక విషయం అయితే డిసైడ్ అయ్యా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్, కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ. ఈ సినిమా హీరో సంతోష్ శోభన్ ఎవరైతే ఉన్నారో ఆయనది ఇది నేను ఫస్ట్ సినిమా థియేటర్లో చూడడం. ఈ సినిమా చూసిన తర్వాత ఒక విషయం అయితే డిసైడ్ అయ్యా. అదేంటంటే సంతోష్ శోభన్ హీరోగా నెక్స్ట్ వచ్చే ఏ సినిమా అయినా సరే నేను ఖచ్చితంగా థియేటర్లో చూస్తా. ఇంత మంచి ఆర్టిస్ట్ ని పెట్టుకుని మన తెలుగులో ఎందుకు మంచి కథలు తీయలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా సినిమా విషయానికి వస్తే కపుల్ ఫ్రెండ్లీ అఫ్ కోర్స్ అందరికీ రీచ్ అయ్యే టైటిల్ అయితే పెట్టలేదు ఈ సినిమాకి. ఇంగ్లీష్ టైటిల్ అయినా కూడా అందరికీ అర్థమయ్యేలా ఉంటే చాలా బెటర్. కానీ ఈ కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ అందరికీ అర్థమయ్యే ఛాన్స్ అస్సలు లేదు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ ఎమోషనల్ గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇలాంటి సినిమాలు తెలుగులో రిలీజ్ అయితే మనోళ్ళు చేసేది ఏంటో తెలుసా? ఫస్ట్ దాన్ని థియేటర్ లో చూడకుండా ఫ్లాప్ చేస్తారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసి దానికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు నాకు తెలుగులో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న 2 సినిమాలు గుర్తొచ్చాయి. ఫస్ట్ ఏంటంటే డియర్ కామ్రేడ్, సెకండ్ ఏంటంటే ఓయ్. సినిమా బిగినింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అని వేశారు. ఎందుకా అని ఆలోచించా. సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఆయన ఈ సినిమాలో ఒక పాట పాడినట్టున్నారు. అలాగే అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సంతోష్ నారాయణన్ గారి ఫ్లేవర్ చాలా వరకు కనిపించింది. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ పాజిటివ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది హీరో సంతోష్ శోభన్ గారు. సీరియస్లీ చెప్తున్నా, ఆయన చేసిన యాక్టింగ్ గానీ అండ్ జనరల్ గా మన తెలుగులో ఎలా ఉంటుందంటే అవతల యాక్టర్ మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్న యాక్టర్ చాలా డంబ్ ఫేసెస్ తో కనిపిస్తారు. కానీ సంతోష్ శోభన్ గారు అవతల వాళ్ళు డైలాగ్ చెప్తున్నా కూడా ఆయన ఫేస్ లో ప్రాపర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి రివీల్ చేశారు. న్యూ ఏజ్ యాక్టర్స్ లో అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇప్పుడు మన తెలుగులో యంగ్ హీరోస్ ఒక 10 మందిని తీసుకుంటే అందులో ఖచ్చితంగా టాప్ 3లో సంతోష్ శోభన్ గారిని పెట్టొచ్చు. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్. సీరియస్లీ చెప్తున్నా, థియేటర్ లో చూస్తున్నంత సేపు ఒక ఫ్రెష్ ఫీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలాగే సౌండ్ మిక్సింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల డైలాగులు వినపడకపోవడం గానీ లేదా డైలాగుల వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినపడకపోవడం ఇలాంటివి ఎక్కడా జరగలేదు. ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా రైటింగ్ లెవెల్స్. ఇదేం కొత్త కథ కాదు, కానీ రాసుకున్న విధానం ఈ కథకి కొత్తదనాన్ని యాడ్ చేసింది. ఇంక ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ జోన్ లో వెళ్తుంది. జోక్స్ అనే కాదు, యూత్ రిలేటెడ్ టాపిక్స్ కానీ లేదంటే వాళ్ళ డైలీ లైఫ్ ని చూపించే విధానం కానీ చాలా వరకు ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కంప్లీట్ గా ఎమోషనల్ సైడ్ కథని టర్న్ చేశారు. నాకు అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. బట్ జనరల్ గా మన తెలుగు ఆడియన్స్ కి ఎలా అంటే ఒకే ఫ్లో లో కథ మొత్తం వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాని నేను బాగుందని చెప్పలేను, బట్ నచ్చింది అని చెప్పగలను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కథలో కొత్తదనం లేకపోవడమే. అదేంటి రైటింగ్ లెవెల్లో కొత్తదనాన్ని యాడ్ చేశారని నువ్వే కదరా చెప్పావని మీరు అడగొచ్చు. కొత్తదనాన్ని అయితే యాడ్ చేశారు, కానీ దాన్ని గుర్తించి సినిమా చూసే ఆడియన్స్ మన తెలుగులో అయితే చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా సరే ఈ కథని మేము ఆల్రెడీ చూసాము అనే ఒపీనియన్ వచ్చింది అంటే ఇంకా వెంటనే నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఆ కథ మీద స్టార్ట్ అవుతుంది. ముందే చెప్పాను కదా, ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు నాకు ఎక్కడో డియర్ కామ్రేడ్ అండ్ ఓయ్ షేడ్స్ చాలా వరకు కనిపించాయి. నన్ను పర్సనల్ గా అడిగితే నాకు ఈ సినిమా అయితే చాలా నచ్చింది, బట్ అందరికీ నచ్చకపోవచ్చు. మీలో ఎవరికైనా డియర్ కామ్రేడ్ లేదంటే ఓయ్ సినిమాలు నచ్చినట్లయితే మీరు కళ్ళు మూసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోండి. ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే సెన్సిటివ్ హార్టెడ్ పీపుల్ కానీ లేదా ఎమోషనల్ డ్రామాస్ నచ్చే వాళ్ళకి కూడా ఈ సినిమా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ సినిమా థియేటర్ లో చూడండి. ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు ఈ సినిమా థియేటర్ లో మిస్ అయ్యి ఓటీటీలో చూస్తే అయ్యో అనవసరంగా థియేటర్ లో మిస్ అయ్యామని ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కంపారిజన్స్ నాకు నచ్చవు, బట్ ఒకే వీక్ రిలీజ్ అయ్యాయి కాబట్టి కంపేర్ చేస్తున్నా. మంకీ సినిమా మీద ఈ సినిమా చాలా బెటర్. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.